సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బైరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై ఇన్సాన్, జై భీమ్. ఉన్నారా? వేదిక మీదున్న పెద్దలు, సభాధ్యక్షులు, నాకు ఒక మంచి ఆదర్శమైన వ్యక్తి, నేను ఎప్పుడు రుణపడి ఉండే వ్యక్తి స్కైలా బాబా అన్న గారికి, అలాగే తల్లి సమానులు కొత్త జ్యోత్స్న మేడం గారికి, అలాగే మా సంఘానికి ఒక పెద్దన్నలాగా ఉంటున్న వహీద్ అన్న గారికి, నేను ఈ ఉద్యమంలోకి వస్తున్న రోజుల్లోనే వారి ఉపన్యాసాలు విని ఇన్స్పైర్ అయ్యాను. సాంబశివరావు గారికి, అలాగే కాకతీయ యూనివర్సిటీలో అంబేద్కర్ ఫిలాసఫీ మీద డిప్లొమా కోర్సులో మాకు గురువుగా అంబేద్కర్ స్టడీ సెంటర్లో క్లాసులు చెప్పిన గురువు రాముల్ సార్ గారికి, అలాగే ఇప్పుడే పరిచయమైన పెద్దలు వినయ్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న పెద్దలకి, మా ప్రియమైన తమ్ముళ్ళకి, అక్కలకి, అమ్మలకి, చెల్లెలకి, అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. నేనైతే ఈ కార్యక్రమానికి ప్రసంగించాలని రాలేదు. మొత్తం చీకటి కమ్ముకున్న సమాజంలో ధిక్కార స్వరం వినిపిస్తే ఎక్కడికక్కడ మూక దాడులు జరుగుతున్న ఈ సమాజంలో కుల నిర్మూలన, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అంటేనే అదొక చెడుగా చిత్రీకరించే పరిస్థితుల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రము మనందరికీ ఒక పెద్దన్నలాగా, మేమున్నాము, మా ఒడిలోకి రండి, మీ గొంతు వినిపించండి, కలిసి పనిచేయాల్సిన సందర్భం వచ్చింది, కలుద్దాం అనే ఒక పిలుపు రావడంతో ఆ పిలుపునే ఒక గొప్ప ఆహ్వానంగా భావించి రేపు పొద్దున చిత్తూరులో ఒక పెద్ద సమావేశానికి వెళ్ళాలి. నిన్న రాత్రి ఒక చోట సమావేశం అయిపోయింది. అయినా సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో మనకు ఒక అనుబంధం కావాలి, ఒక ఉమ్మడి భాగస్వామ్యం మనం ఉండాలి. మనం దారి తప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నామో, ఆకాశంలో ఎంత ఎత్తు ఎగిరినా ఒక దారం అనేది ఉండాలి, దాన్ని కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి, ఇంకా పైకి ఎగరడానికి, లేదా సరైన దిశలో ప్రయాణించడానికి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మేము ఈ సుందరయ్య గారి నీడకి మేము వచ్చినందుకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఐ లవ్ యూ అని చెప్తున్నాం. ఎస్వికేకి వీఆర్ విత్ యూ, వీఆర్ అవర్ నెక్స్ట్ జనరేషన్, వీ షుడ్ ఫాలో యువర్ గైడెన్స్ అండ్ వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ అని కూడా తెలియజేస్తున్నాము. ఇక స్కైలాబ్ అన్న ఏ కార్యక్రమానికి పిలిచినా మేము కాదు అనే పదం మాత్రం ఉపయోగించమనేది అన్నకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే వహీద్ అన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ఉంది తమ్ముడు అని అంటే, అన్న మాకు వీలవుతుందో కాదో అనే పదం లేదు, బ్లాంక్ చెక్ మీద సైన్ చేసి ఇచ్చినట్టుగా మేము ఇచ్చేస్తున్నాము. మమ్మల్ని వీళ్ళిద్దరూ వాళ్ళ ఉమ్మడి తమ్ముడిగా లేదా గారాల తమ్ముడిగా మమ్మల్ని భావించాలని, వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ని మాకు పంచాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆల్రెడీ లగ్గమైన వాళ్ళు ఎంతమంది చేయలేపుర్రి, పెళ్ళి అయిన వాళ్ళు? ఓకే, మీ అందరికి ఒకటేసారి అభినందనలు, శుభాకాంక్షలు. ఇక కానోళ్ళు ఎవరున్నారు చేయలేపుల్లి? నిజంగానే కాలేదా? అరే, మన మూఢనమ్మకాల సంఘం వల్లే ఉన్నారు ఎక్కువ. సో మీరు నించోరి, చేయి ఎత్తిన వాళ్ళు నించోరి, లగ్గం కాలేదు, పెళ్ళి కాలేదు అనేటోళ్ళు నిన్ను నించోమ్మన్నా కానీ ఇక్కడికి రమ్మనిలే. మీరందరూ పరిగెత్తుకున్న వెనకాలకు రారి, ఒక్క అర నిమిషంలో పరిగెత్తుకుంటే పైకి రావాలి. వర్ణాసుర రాలేదు, వెనకాల ఇట్లా వెనకాల నించోరు. మీరందరూ కులాంతర పెళ్ళి చేసుకుంటాము అని చెప్తేనే నేను మాట్లాడతా. ఫస్ట్
గుర్రాల నాగరాజు. నువ్వు కులాంతర పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నీ పేరు చెప్పు, జిల్లా చెప్పు, ముచ్చట చెప్పు. నా పేరు గుర్రాల నాగరాజు. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాను. నేను కూడా ఎంఎన్ఎస్లో అంటే మేమందరం దాదాపుగా కులాంతర వివాహాలు చేసుకోవాలని అదే ఆలోచనతో ఉన్నాము. అన్నబాటలో నడుస్తాము. ఖచ్చితంగా దాదాపుగా కులాంతర వివాహం చేసుకోనికే చూస్తాం. ఖచ్చితంగా చేసుకుంటాం. అందరికీ జై భీమ్. నా పేరు వరుణాసుర, వనపర్తి జిల్లా. కులాంతర వివాహం చేసుకునే అవకాశం నాకు లేదు. నేను ప్రేమించిన తర్వాత తెలిసింది ఆమె నా సేమ్ క్యాస్ట్ అని. ఈ విషయంలో నేను చాలాసార్లు బాధపడుతుంటా. కానీ ఖచ్చితంగా మహనీయులు చూపించిన మార్గంలో ఆదర్శ వివాహం మాత్రం చేసుకుంటాను. నా పేరు రాకేష్. నేను అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి. నేను ఏ పెళ్ళి చేసుకున్నా ఖచ్చితంగా బాబన్ పెళ్ళి అయితే చేసుకున్నాను. నా పేరు గౌతమ్. నాకు కూడా అవకాశం లేదు. నేను కూడా మా మేనమర్దల్ని లవ్ చేశాను. మేలో నా పెళ్ళి ఉంటుంది, మీరందరూ తప్పకుండా రావాలి. అండ్ వాళ్ళు జాతకం చూపించారు, నాది రాక్షస గుణమాట. అమ్మాయిది కూడా దివ్య పేరు, కాకపోతే పేరు బాగాలేదు, చేంజ్ చేయాలని చెప్పారట. నేను దానికి ఒప్పుకోలేదు. దివ్య అనే పేరు ఉండాలి, నాది గౌతమ్ అనే ఉండాలి. మీ పెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ డిన్నర్లో ఇంకోసారి నేను నరేష్ అన్న పిలిచి నాకు నచ్చినట్టు నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు రజనీకాంత్, మాది మంచిర్యాల జిల్లా. ఇక్కడికి వచ్చినటువంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను అందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా మీలాగే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను భవిష్యత్తులో. థ్యాంక్ యూ. నా పేరు భవానీ ప్రసాద్, కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం. నేను కూడా కులాంతర మ్యారేజ్ చేసుకోనికి ఇష్టంగానే ఉన్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు సభలు అందరి మధ్య చెప్తున్నా. నా పెళ్ళి భవిష్యత్తులో బైరి నరేష్గా చేస్తారు. 247 చేసా అంటే మేబీ 250 నుంచి 300 మధ్యలో ఏదో ఒకటి నాది ఉంటుంది, 100%. ఓకే, అంటే దీనికన్నా ముందు స్టేజ్ పైన కొంచెం నెగిటివ్గా ప్రేమ గురించి మాట్లాడితే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. థ్యాంక్ యూ. నా పేరు సాయిరామ్, మాది మహబాద్ జిల్లా. నేను కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటా ఫ్యూచర్లో. నా పేరు వెంకటేశ్వర్లు, మాది రంగారెడ్డి జిల్లా. నేను కూడా ప్రత్యామ్నాయ పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటాను. నా పేరు అరుంధతి, మాది గద్వాల్ జిల్లా. నేను కూడా ఆదర్శ వివాహమే చేసుకుంటాను. నా పేరు కుసుమ స్నేహ, నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. నేను కూడా ఫ్యూచర్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు నాగార్జున్, నేను కూడా ఆదర్శవంతమైన వివాహం చేసుకుంటానని చెప్తున్నాను. రైట్ అయ్యా, నేను అప్పటి నుంచి అనుకుంటానా మా వాళ్ళు జంటలు రాలేదు, కనీసం వచ్చిన వాళ్ళన్నా జంట ఎట్లా అవుతారా అని నాకు అనుమానం ఉండే లోపల. ఇవాళ అయితే ప్రకటించారు, వీడియో రికార్డ్ అయితే చేసినావు నీలకంఠమన్నా, అది స్టేటస్ పెట్టిగా. సరేనా? ఇంకా చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు మేము పుట్టకముందే దండల పెళ్ళిళ్ళు, కులాంతర పెళ్ళిళ్ళు, ఉద్యమ పెళ్ళిళ్ళు, కమ్యూనిస్టు భావజాలంతో పెళ్ళిళ్ళు, అంబేద్కరిస్ట్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాలు పొడిగానే చెప్తాను, లోతుగా ఏం వెళ్ళాను. అన్న నాకు 10 నిమిషాలు ఇచ్చాడు, ఇంకా ముందే ముగిస్తాను. నిన్న నేను ఒక యువ రచయిత పుస్తకాన్ని సమీక్ష చేయడానికి మాట్లాడడానికి పోయినా. ఆయన వయసు 32 ఏళ్ళు. వచ్చిన వాళ్ళందరూ కూడా గంతే వయసు వాళ్ళు ఉన్నారు. అదొక విషయం. ఎందుకు చెప్తున్నానంటే, ఏ వయసు వాళ్ళు సభ నిర్వహిస్తే ఆ వయసు వాళ్ళే ఎక్కువ వస్తారు, ఏ వయసు వాళ్ళు నాయకత్వం వహిస్తే ఆ వయసు వాళ్ళే ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్రలో ఉంటారు. అంటే దీన్ని ఇండైరెక్ట్గా మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో మనం మన యంగ్ జనరేషన్స్కి మనలాంటి ఆలోచనతో ఉన్నోళ్ళు ఎక్కువ ఎదురుపడేలాగా చెయ్యట్లేదు.
ఎక్కువ ఎదురుపడ్డప్పుడు కులం అడగకుండానే వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ప్రవర్తన, ఆ సమావేశంలో వాళ్ళ చురుకుదనము, వాళ్ళు మోరల్గా, డిసిప్లిన్గా లేదా రకరకాల సందర్భాల్లో ఇష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అది జరగాలి. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని 2.5 సంవత్సరాల క్రితం మా మిస్సెస్ నేను కలిసి పెట్టడం వల్ల మన ఉద్యమంలో అందరూ జంటగానే వచ్చి పాల్గొంటున్నారు. అలాగే వాంటెడ్లీ ప్రతి సందర్భంలో జంటగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు అన్న మైకులు ఇచ్చిండు కదా, జంటగా వచ్చిన వాళ్ళకి అట్లనే చేసినాం మేము. అట్లా చేసి మొన్న ఒక 5 రోజులు పెట్టినాం. 1 రోజు 2 రోజులు కాదు, 300 మంది వచ్చింది. అంటే 100 మంది పిల్లలే ఉండడం వల్ల 200 బయటికి చెప్పినాం. దానికంటే ముందు 1 రోజు 2 రోజులు కాదు 4 రోజులు పెట్టినాం. బొంబాయిలో 1111 మంది వచ్చిళ్ళు, జంటగానే వచ్చిళ్ళు. దానికంటే ముందు 5 రోజులు బెంగళూరులో పెట్టినాం, జంటగానే వచ్చిళ్ళు. దాని తర్వాత కూకట్పల్లిలో మన లీలా సుందరయ్య భవనంలో చక్కటి వెన్యూ ఇవ్వడం వల్ల దయాకర్ సార్ వాళ్ళు అక్కడ ఒక 5 రోజులు పెట్టినాం. తర్వాత వైజాగ్లో ఒక 5 రోజులు పెట్టినాం. రాజగృహాన్ని మంగళగిరి దగ్గర ఒక 4 రోజులు పెట్టినాం. రేపు ఉగాది పండుగ, ఆప్షనల్ హాలిడే, రంజాన్ పండుగ, ఆదివారం 4 రోజులు వరుసగా వస్తున్నాయి. మార్చి 19, 20, 21, 22 4 రోజులు బీచ్ ఒడ్డున పెట్టినాం. ఇప్పటికే ఒక 300 మంది పేర్లు రాపించుకున్నారు. వాళ్ళు టికెట్లు కూడా తీసుకుని టికెట్లు పెడితేనే పేరు రాసినాం. సో ఆల్టర్నేట్ కల్చర్కి సంబంధించి ప్రతి దానికి ఆల్టర్నేట్ పెద్దలు ఇచ్చిళ్ళు, పెద్దలు ఆల్రెడీ ఇచ్చిళ్ళు, ఆచరణలో చూపించారు. ఇప్పుడు ఇందాక 3 రోజులు పిక్నిక్ పోయేవారని చెప్పారు. అంతకంటే పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? మేము ఈ మధ్యనే ప్రకృతి దర్శనం అనే ఒక ప్రోగ్రాం పెట్టినాం. అందరూ దైవ దర్శనాలకు పోతారు, మనం ప్రకృతి దర్శనానికి పోదామని. మా వాళ్ళు నల్లమల ఫారెస్ట్కి పోయిర్రు, వాటర్ ఫాల్స్కి. అక్కడ బొజ్జనకొండకు పోయిర్రు, అల్లూరి అనకాపల్లి వాళ్ళు. అలాగే వంజంగి, తాజంగి వేలు అల్లూరి సీతారామరాజు జిల్లా వాళ్ళు, అహోబిలం వెల్లిళ్ళు శ్రీకాకుళం వాళ్ళు, తొట్లకొండ వెల్లిళ్ళు వైజాగ్ వాళ్ళు, నేలకొండపల్లి వేలునాలు. అంటే మనము ఏదో ఒక నాయకత్వం నిరంతరం యాక్టివిటీ ఇచ్చి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తే దానిపై నమ్మకం కలుగుద్ది. అలాగే మన కార్యక్రమంలో మ్యూజిక్ తక్కువైతుంది. మతవాదుల కార్యక్రమాలలో మ్యూజిక్ ఎక్కువైపోయి ఆ డీజేకి ఊళ్ళే వేరేటోళ్ళ పెళ్ళి అయితే కూడా సంబంధం లేకుండా పోయి ఎగిరి డ్యాన్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలు అది ఎవరి పెళ్ళి కూడా తెలియదు, ఏం పెళ్ళో కూడా తెలియదు. మ్యూజిక్ వస్తుంది, ఫ్రీగా పోయి ఎగురుదాం అని ఎగిరే పరిస్థితి వస్తుంది. సో మ్యూజిక్ ఇప్పుడు ఇందాక గిరగిరా అని ఒక మంచి పిల్లలు 4-5 డ్యాన్స్ చేసారు. సో ఖచ్చితంగా పాటలు, ఆటలు, మ్యూజిక్ బాగా ఎంజాయ్ ఇవ్వాల్సిందే. ఇక ఆల్టర్నేట్ లేదు. ప్రజలకు కొంచెం పైసలు ఉంటున్నాయి, తక్కువ టైంలో ఎక్కువ పైసలు వస్తున్నాయి, కొంత సమయం మిగులు దొరుకుతుంది. ఆ మిగులు సమయాన్ని ఒకప్పుడు మనం సభలు, సమావేశాలకి, ఉద్యమాలకి, పోరాటాలకి, పుస్తకాలు చదవడానికి, వ్యాసంగానికి, పత్రికలు చదవడానికి ఈ వ్యాపకాలు ఉండేది. టైం టు టైం వార్తలప్పుడు టీవీ చూసేది. ఇప్పుడు మన వాళ్ళ వీలైన సమయం అంతా సీరియళ్ళు, సినిమాలు, రీల్స్, రకరకాల సోషల్ మీడియాకు వెళ్ళిపోతుంది. దానికి దూరంగా మనం ప్రజల్ని తీసుకుపోగలిగితే తప్పకుండా కలిసి వస్తారు. మేమైతే ఒక 30 లక్షల రూపాయల కార్యక్రమాన్ని ఒక్కరి దగ్గర ₹1 డొనేషన్ తీసుకోకుండా నిర్వహించినాం. నేను మా భార్య ఏం పెట్టుకోలే. నేను, మా భార్య, మా ఇద్దరు మగపిల్లలు, నాకు ఇంకొక 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నాను. 4 పిల్లలు. సో 4 పిల్లలకి మా ఇద్దరికి 6గురికి మేము పైసలు కట్టినాం. అంతే 4 రోజులకి మనిషికి 4,000 16,000 ఇచ్చినాం. అట్లా అందరు ఇచ్చారు మమ్మల్ని చూసి. కాబట్టి మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చందా అడగాల్సిన అవసరం రాలే. సో ఆచరణాత్మకంగా సక్సెస్ అయిన వాటి అన్నింటినీ పదే చూపించాలి. మా ఊర్లో నాదే ఫస్ట్ కులాంతర పెళ్ళి. మేము మంచిగా బతకడం ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో ఇప్పటివరకు 11 కులాంతర పెళ్ళిళ్ళు అయినాయి. అవి చాలా పెద్ద రికార్డు. ఒక పెళ్ళి అయితే ఊరంతా పండగలాగా చేసారు. మా పెళ్ళి కన్నా అంత మంచిగా జరగలే. కాబట్టి సక్సెస్ అయిన పెళ్ళిళ్ళని పదే చూపించాలి. బయట కులాంతర పెళ్ళిళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే మధ్యలోనే ఆగమవుతారనే విషయాన్ని బాగా ఫోకస్ చేస్తారు. బాగా ఫోకస్ చేసి లవ్ మ్యారేజ్ అన్ని ఫెయిలు, కులాంతర పెళ్ళిళ్ళన్నీ ఫెయిలు. ఇక వాళ్ళకి ఎవరు ఈ పిల్లగాని తరపున పిల్లని ఇస్తలేరు, అటు అసలు తల్లిదండ్రులు ఇద్దరు కులాంతర పెళ్లి చేసుకుంటే ఈయన కులపోళ్ళు ఆ కూతురికి పిల్లగాని ఇస్తలేరు, లేదా ఆ అమ్మాయి వాళ్ళు ఇవ్వట్లేరు అని చెప్పేసి ఇప్పుడు పెళ్ళైనప్పుడు మంచిగా చేసుకొని 5-10 ఏళ్ళు ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు పక్కకైన తర్వాత ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ ఉద్యోగాల వెనకాల, వ్యాపారం వెనకాల, ఫ్లాట్లు, కార్లు, బిల్డింగులు, వ్యక్తిగత జీవితానికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యే టైంకు ఇప్పుడు మళ్ళీ సంఘాల కాడికి వచ్చేటోళ్ళు తయారైంది. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళకి పిల్లల కోసం ఇప్పుడు మళ్ళీ ఎర్రులు చేస్తూ 10 సార్లు ఫోన్లు చేసి ఎవరైనా ఉంటే చూడు, మా అమ్మాయికి ఈ చదువు, మా అబ్బాయికి ఈ చదువు, మాకు ఇంత ఆస్తున్నది, ఈ చదువు చదివిన అమ్మాయిని చూడు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అదే మన ఉద్యమ వారసత్వం పరంపర కొనసాగి ఉంటే వీళ్ళు ఒళ్ళే ఉండకపో. నేను 247 చేసిన అని చెప్పిన. ఎట్లయినా ఇవన్నీ వరుసగా 10 మీటింగ్లు అయితే అందరు కుటుంబాలతో వస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం ఈ కుటుంబం అక్క వదిన అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇష్టపడ్డారు, పెళ్ళిళ్ళు చేసేస్తూనే ఉన్నారు. కాబట్టి విత్ ఫ్యామిలీతో ఎక్కువ సార్లు పాల్గొనే అవకాశాలని కల్పించాలి. ఎక్కువ రోజులు డే అండ్ నైట్. ఇప్పుడు 11ంటికి మీరు వచ్చిళ్ళు, ఇప్పుడు 2ంటికి మీరు పోతారు. మీరు ఎసంటలో నాకు ఎట్లా తెలుస్తుంది, నీ పక్కకుంటూ కూర్చున్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఓ 2-3 రోజులు ఒక్క కాడు ఉండని నువ్వు పొద్దుగాల పళ్ళ పూలు వేసుకున్నప్పుడు ఎట్లుంటావు, ఆకలైనప్పుడు ఎట్లుంటావు, పండుకునే కాడ మంచిగా ఫ్యాన్ కింద అందరికన్నా ముందే సాపేసుకొని పండుకుంటావా, చదువుకొని పండుకుంటావా, నీ కథ ఎట్లుంటుందో ఓ 24 గంటల పాటు నీ పక్కన ఉంటేనే నీ వ్యవహారం అంతా తెలుస్తుంది పక్కలకు. అదే నువ్వు 11ంటికి వచ్చి 1ంటికి 2ంటికి పోతే ఇది ఉన్నంతసేపు నువ్వు నటిస్తావు కావచ్చు, డిసిప్లిన్ ఉంటావు కావచ్చు, అన్నీ మంచిగా ప్రదర్శించి కనిపిస్తావు కావచ్చు. అది కాదు కదా. నీ ఒరిజినాలిటీ తెలిస్తే అరే వీళ్ళు కరెక్టరా అనిపిస్తుంది. కాబట్టి మేము ఆ ఫెసిలిటీస్ని ఎక్కువ ఇస్తూ ఉన్నాము. విపరీతంగా మా ఫ్యామిలీలో అయితే ప్రతి ఇయర్ ఒక 4 టూర్లు పెడుతున్నాం. అది అరకులో పోయినాం, మేము పెరియారు సమాజ్ చూడడానికి పోయినాం, బాబాసాహెబ్ సమాజ్ చూడడానికి పోయినాం, పూలే సమాజ్ చూడడానికి పోయినాం. తిరుగుతూనే ఉన్నాం. మా ప్రోగ్రాంలు అన్నీ అవి. ఏ పండుగ చూసినా మేము ఖాళీగా ఉండం. మా కార్యక్రమం ఓ 2 నెలల ముంగట్నే డేట్ ఫిక్స్ అవుతుంది. పైసలు దాచుకోరని చెప్తాం. ఎవరి పైసలు వాళ్ళకు ఒక అడ్రస్ ఇచ్చి నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు మాకు ఇది ఒక గొప్ప వెన్యూ. సార్ చెప్పిండు, అన్న కూడా చెప్పిండు. ఇక్కడ కులాంతర పెళ్లి చేసుకోవడానికి ఫ్యాన్లు ఫ్రీయా సార్? ఫ్యాన్లు, కరెంటు ఫ్రీ, కుర్చీలు కూడానా? ఎందుకంటే ఈ కుర్చీలకు మేము ఏడ పెళ్లి చేసినా ఒక కుర్చీకి 15 రూపాయలు. ఇక్కడ 200 కుర్చీలు 3000 రూపాయలు. ఈ 3000 కాదు, వాడు తేవడానికి ఇటురంగా 600, అటువంగా 600. అర్థమైందా? ఈ హాల్ అయితే 10-12 వేలు. ఈ ఎండాకాలం ఏసీ అయితే ఇంకా దీనికి ఎన్ని బిల్లు మోగిపోతుందో తెలియదు. ఇక ఈ మైకోనికి 5-5 వేలు ఇవ్వాలి. ఆయన పట్టుకొని చూడడానికి ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 500 ఇవ్వాలి. ఎలక్ట్రీషియన్ ఆయనకు 1000. మాకు మామూలు కోసం కాదు. ఈ కులాంతర పెళ్ళిళ్ళు, దండల పెళ్ళి చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడతారు. వీళ్ళ వయ పైసలు ఇయ్యారు, వాళ్ళ వయ పైసలు ఇయ్యారు, వాళ్ళు వచ్చి మా మీద పడతారు. కానీ ఈ ప్రేమ పెళ్ళిళ్ళలో బండకేసి కొట్టబుద్ధి అవుతుంది. ఈ దొంగ మొహాలలో ఎవడు పట్టించుకోక, దోస్తులు పట్టించుకోక, చుట్టాలు పట్టించుకోక, అవ్వయ్య పట్టించుకోక మన దగ్గరికి వచ్చి పెళ్లి కావాలంటారు. గిసంటి మీటింగ్ ఉందని 100 సార్లు మీటింగ్ పెడతారు. 6 మీ మొఖాలు మండ. ఎందుకురా మీరు మా దగ్గర పెళ్ళిళ్ళు చేసుకొని? మీకోసం ఎన్ని దినాలు ఖర్చు పెట్టినాం మేము మా పైసలు ఎన్ని ఖర్చు పెట్టినాం, మేము ఎన్ని ఫైటింగులు చేసినాం. మరి మీకోసం పెళ్ళి ఇంత మంచి అభినందన సభని, ఇంత మంచి బిల్డింగ్ పెట్టి, నడి గడ్డ మీద పార్కింగ్ ప్లేసు, అన్ని బస్సు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కదా. రావడానికి ఏం రోగం? మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు కౌన్సిలింగ్ అయితే మేము రావాలనా? మీ అవ్వయ్య మీ అన్నదమ్ముల మధ్యలో వెళ్ళి ఉంటే మేము మళ్ళీ కావాలనా? అన్నకు ఫోన్ వస్తుంది, మాకు ఫోన్ వస్తుంది. ఈ కాంచెలు ఈ పెళ్ళి చేసుకున్నాడు ప్రతి సంవత్సరం లవర్స్ డే రోజు సెలవు పెట్టుకొని అత్తనంటేనే లగ్గం చేద్దాం. అసలు ఇది సరిపోవద్దు మనకి. నిజమా కాదా? ఇది సరిపోదు. ఇందాక సార్ చెప్పినాడు, ఆ ఇందిరా పార్క్ సరిపోవద్దు. పెద్ద టాగూర్ హైట్, అసలు ఆ టాగూర్ హైట్ అని కూడా సరిపోదు. ఎల్బీ స్టేడియంలో పెట్టుకోవాలి మనం. ఆ రోజు రావాలి. కానీ మనం అనుకున్నట్టు కులాంతర పెళ్ళిళ్ళు తక్కువేం జరగట్లేవు. అంతకు ముందుతో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అప్పుడు ఎర్ర జెండా ప్రభావమో, నీలి జెండా ప్రభావమో, లేదా హేతువాద నాస్తిక ఉద్యమ ప్రభావంతో కోకొల్లలుగా విరివిగా స్టేజ్ మ్యారేజ్ జరిగినాయి కావచ్చు. అప్పుడు 100, నెలకు 100 జరిగితే ఇప్పుడు 1000 జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. కానీ ఆ పెళ్ళిళ్ళు కులాంతర పెళ్ళిళ్ళని మనం సంకలు గుద్దుకునే అవకాశం లేని పెళ్ళిళ్ళు. అవి అందం చూసో ఇంకేదో ఆకర్షణీయమైన అంశం ఆధారంగా వాళ్ళు ఆకర్షణతో ప్రేమగా మారి, ఆ ప్రేమ వేరువేరు కులాలతో మారి పెళ్ళిగా మారిపోయినాయి తప్ప అవి అభ్యుదయంతో, చైతన్యంతో కలిగిన ప్రేమలు కావు, ఆకర్షణతో కూడిన ప్రేమలు. అలాని వాటన్నిటిని మనం కించపరచాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు అన్న చెప్తే వచ్చిన 10 మంది ఉద్యమ నేపథ్యంలో ఒక్కటైన జంటలు ఇడిదాకా బాధ్యతగా వచ్చినాయి. ఇదే ప్రేమికుల రోజు లెటర్ పెట్టుకొని ఐ లవ్ యూ అని హార్ట్ బొమ్మలు ఇచ్చుకొని స్టేటస్లు ఆమె మాత్రమే కనిపించేటట్టు ఈమె కవిత్వాలు రాసి, పాతను వేరే కవిత్వం కింద వీని పేరు రాసుకొని, ఆ డైరీ మిల్క్ చాక్లెట్లు ఇచ్చి, అవన్నీ కొనిపించి, తినిపించి, తిరిగిపించి, తాగిపించి, ఆ కథలన్నీ పడ్డ ప్రేమలు కావు. సమాజాన్ని కూడా ప్రేమించేటువంటి జంటగా ఉన్న ప్రేమలే నిజమైన ప్రేమలు. ఇదే నువ్వు అమ్మాయిని ప్రేమించడం, ఆమె అబ్బాయిని ప్రేమించడం కాదు. మీరిద్దరు కలిసి సమాజాన్ని ప్రేమించాలి. నీ కుటుంబ సమస్య కాదు, ఈ సమాజం ఎదుర్కొనే సమస్య కూడా సమస్యగా భావించాలి. ఈ సమాజంలోని తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులుగా భావించగలగాలి. నీ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిని కూడా కాంక్షించాలి.
సొంత లాభం కొంత మాని పొరుగు వారికి తోడుపడబోయి. దేశం అంటే మట్టి కాదోయ్, అది మర్చిపోయారు ఇప్పుడు. దేశం అంటే పైసలోయ్, దేశం అంటే పని పోయి. మన బంగారం ఎంత ఉన్నది, ఫ్లాట్ ఎంత ఉన్నది, బ్యాలెన్స్ ఎంత ఉన్నది, కారు కరెక్ట్ ఉన్నదా, 2 డోర్ల ఫ్రిడ్జ్ ఉన్నదా, ఓపెన్ డోరు వాషింగ్ మిషన్ ఉన్నదా, ఇదే కథలకు వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య అయితే నాకు ఫోను చూస్తే చాలు బాధ అనిపిస్తాయి. నేను పెళ్ళి అందరికి ముఖమే చెప్తున్నా, మీ 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 అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలన్నా, నీ బిడ్డ నా ఇంటికి పంపి, 3 నెలలు పంపి. ఆమెను నువ్వు డిగ్రీ చదువుకున్నదా, పీజీ చదువుకున్నదా, నా చెల్లెగా నా కడుపులో పుట్టిన బిడ్డ లెక్క చదువుకుంటా. 3 నెలల్లో ఆమెకు నచ్చిన అబ్బాయిని, ఆమెను మెచ్చిన అబ్బాయిని నేను మీకు అందజేస్తా. పెళ్ళి తోడు చూపించి మీరు పెళ్ళి చేసుకొని ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకోరని పంపిస్తా. అయిపోయాక నీ బిడ్డ నీ ఇంట్లోనే ఉండాలి, ముక్కు చూడది, ముఖం చూడది, నువ్వు అన్నీ నేను పెద్ద పెళ్ళిలో పేరేయలేక 20 మంది మొగోళ్ళ లిస్టు నీకు పెడితే అలా టిక్ పెట్టుకుంటావు. ఏమో ఇదేం దిక్కుమని లేచాం. ఈడ అబ్బాయిగా మా అబ్బాయి ఉన్నాడండి, ఆడ ఎంటెక్, నెలకు 15 లక్షలు, ఒక అబ్బాయిని చూడవా అని ఈడ అంటాడు. అనుకుంటే మనం అమ్మాయిలందరూ ఇట్లా దిష్టి బొమ్మలు లెక్క ఈ ఫోటోలన్నీ పెడితే వాడు ఇట్లా జూమ్ చేసి చూసి టిక్ పెట్టుకొని ఒక ఈ 4 నా ప్రొఫైల్. ఏంది ఇది, బిజినెసా? ఇది ఉద్యమం. ప్రయాణంలో కలుసుకుంటే అది ప్రేమ అంటారు, లెక్కలు చూసుకుంటే అది లెక్కలే అవుతాయి తప్ప ప్రేమలు ఎట్లయితాయి? ప్రేమలు లేనే లేవు. ప్రేమను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చినాం. ఈ సుందరయ్య విజ్ఞాన భవనం మీద ప్రేమతో, ఆ అన్న మీద ప్రేమతో, ఇగో ఈ అన్న మీద ప్రేమతో ఈ దాకా వచ్చినాం. మా ప్రేమలో స్వార్థం లేదు కాబట్టి మేము చచ్చేదాకా ఈ ప్రేమ కొనసాగుద్ది. అది కొనసాగాలని ఈ సంవత్సరం మా రిజల్యూషన్లో నించో అన్నా, నువ్వు నించో, ఇక టైం అయిందని నువ్వు నించుంటావుగా. ఈ సంవత్సరం 50 పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, ఇప్పటికి 7 పెళ్ళిళ్ళు చేసిన. ఓకేనా? 50 పెళ్ళిళ్ళు 50 సభల లెక్కనే జరుపుతాము. అలా ఈ సంవత్సరం సార్ ఇచ్చిన ఆఫర్ను ఉపయోగించుకొని ఇలా ఒక 10 చేయాలి. దీన్ని వాడుకోవాలి, మేము ఒక 10 వాడుకోవాలి. చాలామంది ఉంటారు పైసలు లేక పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకోవాలో 20,000 ఆర్య సమాజంలో ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళు ఉంటారు. ఆడంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఏం తృప్తి ఉండదు అక్కడ. అవునా కదా? సో ఇంకా చాలా పని ఉన్నది. ఇక ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఇంతకుముందు కాశీమన్న చెప్పిండు 21, మా కొడుకు మా బిడ్డకి 21 చెప్తాను, మా అవ్వయ్య బాగా ఫీల్ అయ్యారని. మా ఇంట్లో కూడా గదే బాధ ఉన్నది. ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, మీ జుట్టు కత్తిరించే ఫంక్షన్ అయినా, మీరు లంగా తొడిగే ఫంక్షన్ అయినా, షెడ్డి తొడిగే ఫంక్షన్ అయినా, లుంగీల ఫంక్షన్ అయినా, అన్ని ఫంక్షన్లు చేద్దాం మనం. అసలు ఫంక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు అంటేనేమో వేరే అర్థం. ఇప్పుడు దే వాంట్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఆ పేరుతో వాళ్ళ బలుపును చూపించుకోడే. నేను బాగా బలిసిన వాళ్ళము, మాకు అప్పులు లేవు, మాకు ఇల్లు ఉన్నది, జాగు ఉన్నది, బంగ్లా ఉన్నది, ఆస్తి ఉన్నది, కారు ఉన్నది, మా ఇంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లున్నదని చెప్పి వాళ్ళు ఏతులు కొట్టుకోవడానికి ఒక ఏషం అది. నిజానికి అదే జ్ఞానాన్ని, అదే ఆనందాన్ని ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళ ఒక పాప బర్త్డేకి ఒక 10,000 రూపాయలు ఒక ఫీజు కట్టి బిడ్డ నీ బర్త్డే గ్రీటింగ్ అని చెప్పి ఇచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఆల్టర్నేట్ ఎతికే స్థాయిలో లేరు. కాబట్టి దే హ్యావ్ టు సెలబ్రేట్ దేర్ హ్యాపీనెస్. సో వాళ్ళు అది సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి వాటిని కూడా మనము దాంట్లో ప్రకృతి విధ్వంసం కాకుండా, కాలుష్యం కాకుండా, దుబారా లేకుండా ఆ ప్లేస్ను రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఒక ప్రవాహం వస్తుంది, దాన్ని మనం ఆపలేం, మనల్ని ముంచిపోతుంది. కాబట్టి దాన్ని సరైన దిశగా మలచడము, వంచడం కూడా చేయాలి. అది మనం చేయగలిగితే చాలు. మొన్న ట్రిక్కింగ్ పోతామని చెప్పారు మా ఎంఎన్ఎస్ యూత్ వాళ్ళు. జాగ్రత్త రబై పోర్రి అని చెప్పినాం. ఒక్కటే రోజులో 40 మంది పొద్దుగా లేచి ఆ బైక్ల మీద పోయి మొత్తం రోజంతా ఎంజాయ్ చేసి వచ్చి వాళ్ళు థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆడగడు అన్న ఆయనకు మా చెల్లెని ఇస్తా అడుగు అని చెప్పేసి. అమ్మాయి రాలే కానీ అలా చెల్లెని ఇస్తారట. ఎందుకు నచ్చిందంటే, హే వాడు మామూలుడు కాదు, వాడు ఎక్కడుంటే అక్కడ సంతోషం, నవ్వులు, ఆడు మంచి మనిషి, ఆయనకి 25,000 జీతం, కానీ మా చెల్లె సాఫ్ట్వేర్ 40,000 జీతం మా చెల్లెకు, వాడిని అడగన్నా అని చెప్పిండాడు. పోయిన వాళ్ళందరూ అబ్బాయిలే, కానీ అక్కడ ప్రేమ పుట్టింది. అబ్బాయి మీద అబ్బాయికి ప్రేమ పుట్టి చెల్లెనిచ్చే స్థాయికి వచ్చింది ఆ స్నేహం. ఇదే కదా కావాల్సింది, అవునా కదా? సో ప్రేమ జిందాబాద్. ఏదో రోమియో జూలియట్ చచ్చిర్రో బతికిర్రో తెలియదు, కానీ ఇవాళ మనకి ఈ దినం మన ముఖాన పడేసిర్రు. కానీ ఈ దినము మనము ఈ సమాజానికి చేసే సందేశం కంటే ఆ బజరంగ్ దళోళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, శివసేనోళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. మనకంటే వాళ్ళే ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. ఏదో బై మిస్టేక్లో దోస్తులు లెక్క కనిపిస్తే వాళ్ళకి పెళ్లి చేసి ఈ రోజును వాళ్ళ పెళ్లి రోజుగా మార్చేస్తా అంటారు. మనం పెళ్ళిళ్ళు చేస్తలేం, ఇంకా నయం. వాడు మంచిగా పెళ్ళిళ్ళు చేసి చాలా మంది పెళ్లి రోజు ఈ రోజే ఉంటుంది తెలుసా? వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేసారు కదా.
అసలు వాళ్ళకు ఖర్చు లేకుండా వీళ్ళన్నా ఈ భవనం ఇచ్చి ఇడిదాకా పిలిపించి భూమి పెట్టి పెళ్లి చేసుకో అంటారు కానీ ఆడ ఏ ఖర్చు ఉండదు. నిజంగా ఆ పెళ్ళిళ్ళు మనం చేయలేకపోతాను. మనం అట్లాంటి పెళ్ళిళ్ళు చేస్తే ఇంకేదో మంచిగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? నేను సుత 1995లో సంఘంలో చేరి నాకు 2005లో ఉద్యోగం వచ్చి నాకు ఇప్పుడు 18,000 శాలరీ. అప్పుడు 18 అంటే చాలా ఎక్కువనే. నేను కులం లేకుండా, మతం లేకుండా, కట్న కానుక లేకుండా, అయ్యగారు లేకుండా, ముహూర్తాలు లేకుండా దండల పెళ్లి చేసుకుంటా అంటే ఏడాది 2 ఏళ్ళ దాకా ఉవ్వలు నాకు పిల్లని చూడలే. అప్పటికి ఉన్న నాయకులు చాలా మందే ఉన్నారు, వాళ్ళకు బిడ్డలు ఉన్నారు నాకు ఇచ్చే వయసోళ్ళు. కానీ ఏమేమో చూస్తారు కారణాలు. ఆఖరికి 2009లో మా ఫ్రెండ్ చార్వాక నాగరాజు అనేటోడు, అరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా, ఆడు కొంచెం పేదోడు, వాళ్ళ చెల్లె పెళ్ళి చేయలేకపోతాడు, నువ్వు అట్లా చేసుకుంటావా అడుగుమన్నాడు రా అని చెప్పిన. చెప్తే మరి ఆమె దేవుని మొక్కదట. అబద్ధం చెప్పారు, మొక్కుద్ది అప్పటికే. తర్వాత మరి అయ్యగారు లేకుండా చేసుకుంటుందా? చేసుకుంటుంది. మరి నేను ఏడుంటాడా, నాతో బతుకుద్దా, నా ఆలోచనలు గౌరవిస్తుందా అంటే అన్నిటికీ అన్నారు. మార్చి 8వ తారీఖు ఖమ్మంలో ఆమె కొత్తగూడెం నుంచి వచ్చింది, నేను కమలాపురం నుంచి హన్మకొండ కరీంనగర్ నుంచి పోయినా. చూసుకున్నాం, మాట్లాడుకున్నాం, సోషల్ అగ్రిమెంట్ చేసుకున్నాం. జూన్ 21వ తారీఖు వాళ్ళు ఖమ్మం నుంచి వరంగల్ హన్మకొండకు వచ్చారు అంబేద్కర్ భవన్కి. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. మా లగ్గం అయిపోయింది. మేము 200 వస్తారనుకొని రేషన్ కార్డు బియ్యం వండినాం, పప్పుచారు చేసినాం. ఓ అయ్యా 1000-1200 మంది వచ్చారు. చాయ్ కూడా పోయలే. ఇక అందరూ చెప్పేసి ఇంకో 200 అనుకున్నాం మేము, మీరు ఎక్కువ వచ్చిళ్ళు, లగ్గం అయిపోయాక మీ ఇంటికి మీరే పోయి తినురని చెప్పినాం. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినాక విచిత్రం ఏంటంటే మా బ్యాగు, ఎర్ర బ్యాగు, నేను మా పార్ట్నర్ ఇద్దరమే ఉన్నాం, అందరూ పోయారు. ఆ బ్యానర్ ఆమె ఇప్పింది, నేను మడత పెట్టిన, సంచిలో వేసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కి మా ఇంటికి పోయినాం. మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కారు బంగళా అన్నీ ఉన్నాయి. 2 కొడుకులు, పెద్దోడు ప్రశ్నోదయ్ ఇప్పుడు 10వ తరగతి, చిన్నోడు జ్ఞానోదయ్ 8వ తరగతి. కొత్తగా యాడ్ అయిన బిడ్డ నక్షత్ర డిగ్రీ ఫస్ట్ ఇయర్, సిరివల్లి కూడా 10th క్లాసు. హ్యాపీగా ఉన్నాం. మనం హ్యాపీగా ఉన్నామని 100 సార్లు చెప్పాలి మన స్టేటస్ ద్వారా. ఈ పెళ్ళి సక్సెస్ అయిందని మన సక్సెస్ను 100 సార్లు చెప్పకపోవడం వల్ల ఫెయిల్యూర్ని వాళ్ళు 100 సార్లు చూపించి కొంచెం ఫెయిల్ అయితే మొత్తమే ఫెయిల్ అయినట్టుగా చెప్తారు. అవునా? ఇప్పుడు కులం పట్టింపు తగ్గింది అని అంటున్నాం, దాన్ని కాపాడుతూ ఆ లెగసీని కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళోసారి కులాంతర పెళ్లితో ఇక్కడ మనం కలుద్దాం. మీ జిల్లాలలో కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు ఉంటాయి, వాట్సాప్లో పెడతాం, తెలుసుకొని మీకు వీలైనప్పుడు మీరు రావాలని. ఇక్కడ అందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు కానీ మా పెళ్లి కాడ బాగా మందికి మాట్లాడే అవకాశం ఇస్తాం. ఎందుకంటే పొద్దాక జరుపుతాం పెళ్ళి, 1-2 గంటలు కాదు, మనది మీటింగే. ప్రతి పెళ్ళికి అన్న పెద్ద మనిషిగా రావాలని కోరుతూ ఇంతసేపు విన్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నా. బైరి నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉండే కానీ కాలాతీతం అవుతుంది. చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇప్పుడు చిరు అభినందన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం.